నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పిగంతులు వేయడంలో మాస్టర్ డిగ్రీ సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ పథకాల అమలు విషయంలో గిమ్మిక్కులు చేస్తుంది. పరిపాలనలో చేసిన ఒక తప్పు 100 తప్పులు చేసేలా చేస్తుంది. రుణమాఫీ పథకాన్ని వాయిదా వేయకుండా రైతులను ఉద్ధరిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అత్యవసర అమలు చేసి దిక్కులు చూస్తుంది. తాజాగా రైతు భరోసా పథకం అమలులో ఏం చేయాలో తెలియక పిచ్చోడి చేతులు రాయిలా వాయిదాల మీద వాయిదాలు పెట్టి తమ వైఫల్యాన్ని ప్రజలు ఒప్పుకొని లెంపలేసుకుంటున్నారా? సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన రైతు భరోసా పంటలు చేతికొచ్చిన తర్వాత కూడా రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాకపోవటం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలకు మచ్చుతునకగా మారింది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను క్షమాపణ కోరే పరిస్థితి నెలకొంది. రైతు భరోసా పథకం అమలు తీరులో కాంగ్రెస్ సర్కార్ మాయమాటలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ వైపు వెళ్తుంది, ఏమైపోతుంది, ప్రజాపాలన కాస్త పక్కదారి పడుతుందనే ఒక మీమాంస మొత్తం ప్రజల్లో నెలకొందని చెప్పవచ్చు. ప్రధానంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నానా యాగి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ తమ పని తాము చేసుకుంటూ అధికారంలోకి వచ్చాము. 5 ఏళ్ల పాటు మేము సురక్షితంగా ఉంటాం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నట్టడం మునిగినా మాకు సంబంధం లేదు అనే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది రైతులు ఆరోపిస్తున్న అంశం. ఎందుకంటే 16 నెలల క్రితం ఎన్నికల ముందు గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చి రైతులకు సహాయం చేయటమే మా ప్రథమ కర్తవ్యం, రైతే దేశానికి వెన్నెముకంటూ భారీ డైలాగులు కొట్టిన కాంగ్రెస్ నాయకులు కాస్త ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. 16 నెలల క్రితం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది ఆ రోజు రైతన్నలే. ఏదైతే రుణమాఫీ విషయంలో 2 లక్షలు కావచ్చు, లేదా రైతు భరోసా 15,000 రూపాయలు చేస్తామన్న హామీ కావచ్చు, ఈ 2 హామీలలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు షడకోపం పెట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ కాస్త కేవలం 60% మాత్రమే పూర్తయింది. మిగిలిన 40% గురించి ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ఏఐసిసి నాయకులు కానీ, ఏ కాంగ్రెస్ పెద్దలు కానీ మాట్లాడటం లేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తమకేమీ పట్టనట్లు, తామేమీ విననట్టుగా వ్యవహరించిన పరిపాటిగా మారిపోయింది. రుణమాఫీ కాస్త అటకెక్కిన తర్వాత తిరిగి రైతు భరోసాను మేము ఉద్ధరిస్తామంటూ, రైతును ఉద్ధరిస్తామంటూ 10,000 కాస్త మేము 15,000 చేస్తామని చెప్పి బీంకాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అధికారం పగ్గాలు చేపట్టిన తర్వాత 15 కాస్త 12కి వచ్చేది. ఆ 12,000 కూడా సక్రమంగా ఇస్తారంటే అది కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా మీనమేషాల కేసు గత 4 నెలల నుంచి కూడా రైతులను హరికోస పెడుతున్నారు. తాజాగా నిజామాబాద్లో జరిగిన సభలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మమ్మల్ని మన్నించండి అంటూ రైతు సభలోనే వేడుకున్నారని చెప్పవచ్చు. ఎందుకు అంటే మేము రైతు భరోసా సక్రమంగా మీకు ఇవ్వలేకపోయాం, దానికి మమ్మల్ని క్షమించాలి, మీరు త్వరలోనే మళ్ళీ రైతు భరోసా ఇస్తామంటూ సభాముఖంగా తేల్చి చెప్పేశారు. అంటే
మీ మాట మీద మీకే నమ్మకం లేకపోతే, మీ మాట మీద మీకే గౌరవం లేకపోతే, మీ మాటను మీరే నిలబెట్టుకోలేకపోతే ఇక ప్రభుత్వం, ఈ పాలకులు, ఈ వ్యవస్థ ఎందుకని కూడా రైతులు ప్రశ్నిస్తారు. మీరు జనవరి 26వ తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం ఎందుకు పూర్తి కాలేదు, ఎందుకు పూర్తి చేయలేకపోయారు? డేటా అంటూ రైతుల డేటా మొత్తం గత 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. ఎకరాలు లక్షల ఎకరాలు, కోట్ల ఎకరాలు మీ చేతిలోనే ఉంది. పూర్తిగా మీ రికార్డులలో పక్కాగా పకడ్బందీగా ఉంది. ఎందుకు రైతు భరోసాను నిర్లక్ష్యం చేస్తున్నారు? కాంట్రాక్టులు ఇచ్చే 2-3 వేల కోట్ల రూపాయలేమో రాచమార్గంలో వాళ్ళకు కాంట్రాక్టులు డబ్బులు చెల్లించారు. కానీ రైతులు అనగానే మిమ్మల్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేదా యూనిటీ లేదని చెప్పి అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. వాస్తవంగా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ సాక్షిగా మార్చి 31వ తేదీ వరకు 5 ఎకరాలు బరాబర్గా నిధులు జమ చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ రికార్డులలో మాట్లాడిన మాట తీరా మార్చి 31 పోయింది. ఏప్రిల్ 22 కూడా వచ్చేసింది. ఇంకొక 4 రోజులు అయిపోతే ఈ ఏప్రిల్ 30 కూడా పూర్తయిపోతే మీరు ప్రారంభించిన పథకం 100 రోజులు దిగ్విజయంగా అప్రతిహతంగా ఫెయిల్యూర్ ఏదైతే స్కీమ్ ఉందో రైతు భరోసా స్కీమును కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ప్లాప్ అయిన వేడుకలు, 100 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తే బాగుంటుందని రైతులు సెటైల్ వేస్తారు. ఏదైతే మార్చి 31 వరకు 5 ఎకరాలు పూర్తి చేస్తాం, మిగిలినది కాలక్రమం వేస్తున్నారు. తిరిగి ఏప్రిల్ నెల అయిపోతే మే 2వ వారంలో వ్యవసాయ పనులు పూర్తి అయిపోయి మళ్ళీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుద్ది. ఎందుకు మీరు ఈ రకంగా చేస్తున్నారు? అసలు ఏం ఆలోచించి చేస్తున్నారు? అసలు ప్రభుత్వం ఉందా లేదా? ప్రజాపాలన ఉందా లేదా? అసలు ప్రభుత్వ వైఫల్యం అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? లేదా మేము అధికారంలోకి వచ్చాము, మేము అనుభవిస్తున్నాం మంత్రి పదవులు అంటూ మీకు మీరు జబ్బలు జరుపుకుంటున్నారు అనేది కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కేవలం మాటలతో బురిడి కొట్టించి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తిరిగి పంగనామాలు పెట్టే స్కీమ్స్ ఏమైనా ఉన్నాయంటే రైతు భరోసా పథకం. గతంలో 5 ఏళ్ల పాటు రైతు బంధు పథకం సక్రమంగా అమలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నయమంటూ రైతులు తాము చేసిన తప్పుని లెంపలేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఒకవేళ మీరు కరాఖండిగా నిధుల సమీకరణ ఏ రోజు అవుతుందో ఆ రోజు కటాఫ్ పెట్టాలి తప్ప సీజన్ పూర్తి అయిపోయిన తర్వాత మేము రైతు బంధు ఇచ్చాము, రైతు భరోసా ఇచ్చామంటూ ఆహా ఓహో జబ్బు జరుచుకోవడం, తిరిగి ఈ నెలలో కూడా మీరు రైతు భరోసా ఇవ్వకపోతే తిరిగి మళ్ళీ మే చివరి నాటికో జూన్ నెలాఖరు నాటికో మళ్ళీ తిరిగి 2వ ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ప్రారంభమవుతుంది. ఈ నిధులు ఆ నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు? మళ్ళీ ఒక సీజన్ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తప్పుని కప్పిపుచ్చుకోకుండా మన్నించండి అంటూ రైతులు వేడుకోవటం ఒక ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ ఇలాంటి కప్పదాటు వ్యవహారాలు, గోడ మీద పిల్లి వాటాలు ఇటువంటి చేయడం సరైన పద్ధతి కాదు. దీనివల్ల మన వ్యక్తిత్వం, మన మీద ఉన్న నమ్మకాలు సన్నగిలే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఒక తాటి మీద నిలబడి ఒక ఆలోచనకు వచ్చి ఒక కటాఫ్ అనేది క్లారిటీగా అనౌన్స్ చేసి రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు జమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.